అనగా చెరలో ఉన్న ఆ కట్లను తెంచుట. ఇక నా అన్యజనులు యాకోబు సంతతి వారి మీద దాస్యము చేయించుకొనరు. హల్లెలూయా, స్వతంత్రులు అవుతారు. బబులోను రాజ్యము నుండి వారు రిలీజ్ అవుతారు అన్న ప్రవచనము నెరవేరింది. దేవునికి మహిమ కలుగునుగాక. కోరేషు పరిపాలనలో ఈ యొక్క అద్భుతం జరిగింది. హల్లెలూయా. వారికి ఇంకా అద్భుతమైన ఆశ్చర్యమైన ప్రవచనం ఏంటో చూడండి ఒకసారి. 9వ వచనం. తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. దావీదు చనిపోయాడు కదా, ఆయన ఎముకలు కదా ఉన్నాయి దావీదు మహాపట్టణంలో. మళ్ళీ ఈ దావీదు మహారాజు ఎలాగా పరిపాలన చేస్తారు అని ఇక్కడ ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. అనగా తిరిగి ఆ ప్రభు మృతుడైన దావీదును సజీవుడుగా లేపబోతూ ఉన్నాడు. ఆయన సూర్యుని వలె ఆ మహిమలో ప్రకాశించబోతూ ఉన్నాడు. ఆయన క్రీస్తుతో కూడా రాజ్యము ఏలబోతూ ఉన్నాడు. పరిశుద్ధులందరికీ దేవుడిచ్చు ఈ గొప్ప ఆధిక్యత. ఈ ప్రవచనము దావీదు మహారాజు రాజుగా పరిపాలిస్తాడు సియోను నుండి. మరియు ఆ యొక్క ప్రజలు ఇశ్రాయేల్ వారందరూ నూతన యెరూషలేమునకు దిగి వస్తారు. అందరూ ప్రభుతో కూడా అక్కడ దావీదును వారు సేవించబోతున్నారు. హల్లెలూయా, ఎంత బాగుంది. 10వ వచనం చూద్దాము. యెహోవా సెలవిచ్చినదేమనగా, సేవకుడు అయిన యాకోబు భయపడకు, ఇశ్రాయేలు విస్మయం పొందుకుము. నేను దూరమున ఉండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచూ ఉన్నాను. హల్లెలూయా, గొప్ప వాగ్దానం ఇది. ఇశ్రాయేలు భయపడకు అని యెహోవా దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏమీ కూడా